తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. ఇప్పుడు మనం 9వ వార్డు విశాఖపట్నం 9వ వార్డు విశాలాక్షి నగర్లో అయితే ఉన్నాం. అయితే ఇక్కడ ఉత్తమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40 సంవత్సరాల నుంచి అయితే నిర్విరామంగా స్వామివారిని అయితే వీళ్ళు నిలుపుతున్నారు. అయితే సంవత్సరం ప్రతి సంవత్సరానికి వినూత్నంగా రకరకాల బొమ్మలు అయితే పెడుతున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ మొత్తం ఈ బొమ్మని అయితే ఏ విధంగా ఉంది, ఎంత అంటే దీనికి సంబంధించి ఎంత క్లారిటీ ఉంది, ఎంత చూడడానికి ఎంత అందంగా ఉందని చెప్పి మనం చూడొచ్చు. అయితే ప్రధానంగా వీళ్ళు అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా మొత్తం మట్టి బొమ్మలకే ప్రాధాన్యత ఇస్తూ ఈకో ఫ్రెండ్లీగా పర్యావరణానికి హానికరకంగా చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు ఈ వినాయకుడు కూడా మనం కళ్ళు మూసి కళ్ళు తెరిసే విధంగా అయితే మనం చూస్తున్నాం. అలాగే అన్ని ఆస్పెక్ట్స్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయితే స్వామివారికి పంతులు గారు వచ్చి పూజ చేస్తుంటూ ఉంటారు. అయితే ప్రధానంగా 9 మంది ఈ కంకణాలు అయితే కట్టుకోవడం భక్తి శక్తులతో, నిజంగా యువత ఈ ఏజ్లో కూడా భక్తి శక్తులతో, ఈ జనరేషన్లో కూడా భక్తి శక్తులతో చేసుకుని ఉదయం సాయంత్రం పూజ అయితే పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు 9 రోజులు చేస్తే ప్రతిరోజు కుంకుమ పూజ, అలాగే లక్ష్మీ అష్టోత్తరం, అలాగే ప్రతిసారి సత్యసాయి భజన, అలాగే అన్ని విధాలుగా ఒకరోజు అయితే అన్న సంతర్పణ, స్వామివారి ప్రసాదం మొత్తం దగ్గర చాలామందికి అయితే అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే లడ్డు కూడా అందరికీ ఇంటింటికి వెళ్ళి మొత్తం పంచే ప్రక్రియ అయితే సాగుతుంది. అలాగే మనం చూడొచ్చు ఆఖరి ఘట్టం ఏదైతే ఉందో ఆఖరి ఘట్టం వినాయక నిమజ్జనం అయితే మట్టుకి అట్టహాసంగా జరుగుతారు. ఈ స్వామివారి ఊరేగింపు పురవీధిలో ఊరేగిస్తుంటూ ఉంటారు. పురవీధిలో ఊరేగించి ప్రతి ఇంటి వాళ్ళు దగ్గర స్వామివారిని దగ్గరుండి ఆనందంగా సాగనంపుతారు. ఆఖరిగా మహాసముద్రంలోకి వెళ్ళి నిమజ్జనం అయితే చేస్తారు. ఇదంతా ప్రక్రియ ప్రతి సంవత్సరం నిజంగా చాలా కష్టంతో కూడుకుని ఈ ప్రక్రియ మొత్తం అంతా సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ జనరేషన్లో కూడా ఇంత భక్తి శ్రద్ధలతో చేసే ప్రక్రియ ఈ వినాయక చవితి ఒకటి. ఇది పిల్లలకి ఎంతో ఆనందం, అలాగే ఆహ్లాదకరంగా ఎంతో సంతోషంగా చేస్తారు. ఒక్కొక్కరు చదువుకొని సెటిల్ అయ్యి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నా అక్కడి నుంచి ఈ వినాయక చవితి పర్టికులర్గా ఇక్కడికి వచ్చి స్వామివారిని పూజించి స్వామివారి ఈ ఉత్సవంలో పాల్గొంటారు. అయితే మనకి ఈ 9వ వార్డు విశాలాక్షి నగర్లో ఉత్తమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వినాయక చవితి నవరాత్రి పూజా కార్యక్రమం సంబంధించి ఈ యువత, ఈ అసోసియేషన్ సభ్యులు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఏ విధంగా చేస్తారు, వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, అసలు ఏంటి అని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నారు, మీరు ఈకో ఫ్రెండ్లీకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? సార్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి మేము ఈ వినాయక చవితి చేస్తున్నామండి. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఎన్విరాన్మెంట్కి చాలా హానికరం అని చెప్పి మేము ఓన్లీ ఈకో ఫ్రెండ్లీగా ఓన్లీ మన మట్టి వినాయకుళ్ళు అయితే చేస్తున్నాము. సో ప్రస్తుతం మనం 1980s నుంచి 80s+ నుంచి మనం స్టార్ట్ చేసాం. మా సీనియర్స్ అయితే మాకు 2013లో మాకు మీరు చేయండి అని మాకు చెప్పారు. అప్పటి నుంచి ప్రతి ఇయర్ మేము ఆపకుండా ఇదే సేమ్ మోటోతో మేము అందరం కుర్రోళ్ళు కలిసి చేస్తున్నాం. ఆల్మోస్ట్ మా అసోసియేషన్ ప్రస్తుతానికి మా కుర్రోళ్ళు మాత్రమే ఒక 25 మంది దాకా ఉన్నాం. అయితే మీరు చదువుకొని సెటిల్ అయ్యి ఇతర రాష్ట్రాలు ఇతర ఊర్లు కూడా వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మీరు లీవ్ పెట్టుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని నిజంగా ఇంత ఆహ్లాదకంగా ఆనందంగా ఎందుకు, ఏంటి మీరు ఎంత యాంగ్జైటీ, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఏంటి? సో ఎంతైతే మనం వర్క్కి అయితే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ మనం కమ్యూనిటీకి కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా మనం ఉండాలని మనం అనుకుంటున్నాం. సో యథావిధిగా మాకు ఈ రెవెన్యూ సొసైటీలో పెద్ద డోనర్స్ ఉన్నారు, అలాగే కుర్రోళ్ళు ఉన్నాం, అందరూ సపోర్ట్ చేయడానికి మాకు ఉన్నప్పుడు సో ఎందుకని మేము ప్రతి ఇయర్ కంటిన్యూ చేయకూడదు అన్నదే మేము చేస్తున్నాం. సో ఈ విధంగా చేయడం వల్ల మాకు సో ప్రస్తుతానికి ఎలాగైతే మనం ఈ ప్రతి ఇయర్ మనం వినాయక చవితి చేస్తున్నాం అనేది మోస్ట్లీ మన కమ్యూనిటీకి ఏదోటి మనం తిరిగి ఇవ్వాలి అన్నది మంచి యాక్టివిటీ చేస్తే మొత్తం కమ్యూనిటీ ఒకేసారి మన ఏరియా మొత్తం అంతా ప్రతిరోజు ఈవినింగ్ పొద్దున్న సాయంత్రం పూజలకు అటెండ్ అవుతే ఒక కలిసికట్టుగా ఒక పెద్ద సెలబ్రేషన్ చేసినట్టు ఉంటుందని మా భావన. అంతే. రైట్. బ్రదర్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు, ఎలా ఉంటుంది, ఫీల్ ఎలా ఉంటుంది? నేను సుమారు ఒక 25 సంవత్సరాల నుంచి చేస్తానండి. చాలా వైభవంగా చేస్తారు ఇక్కడ. అన్ని ఈవెంట్స్ చాలా గొప్పగా చేస్తారు. కుంకుమ పూజ చేస్తారు, గణపతి హోమం చేస్తారు, చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఈ కమిటీలో ఉండడం చాలా ఆనందంగా భావిస్తున్నాను నేనండి.
అయితే ప్రధానంగా ఏదో అలాటప్పగా చేస్తున్నాము, ఏదో సరదాగా పాటలు పెట్టుకున్నాము అని కాకుండా ప్రతిరోజు స్వామివారి పూజా కార్యక్రమం అయితే మహిళలను తీసుకొచ్చి, అలాగే కుంకుమ పూజ కానీ, అదే గణపతి హోమం కానీ, అలాగే అన్న సంతర్పణ కానీ నిజంగా ఒక శాస్త్రోక్తంగా చేస్తారు. అయితే ప్రధానంగా వీళ్ళు ఈ పూజలు అది కూడా మెయిన్ మట్టి బొమ్మ, పర్యావరణ హితంగా మట్టి బొమ్మనే యూజ్ చేస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎప్పుడు యూజ్ చేయమని చెప్పి ఒక కాన్సెప్ట్ అనుకుంటారు. ఒక కాన్సెప్ట్ అనుకొని నిజంగా ఎక్కడి నుంచి అనకాపల్లి, విజయనగరం, యలమంచిలి ఎక్కడున్నా ఆ కాన్సెప్ట్ అయితే మొత్తం మీద దగ్గరుండి చేయించుకొని 2 నెలలు 3 నెలల ముందే ఆర్డర్ ఇచ్చి అయితే చేసుకుంటారు. అయితే మనం చూడొచ్చు ఈ బొమ్మ అదే కాన్సెప్ట్లో ఎంత అందంగా వచ్చిందో. నిజంగా మట్టి బొమ్మ అయినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు వచ్చినంత అందం అయితే వచ్చింది. నిజంగా ఆ కలర్ కాంబినేషన్ కానీ అవన్నీ కూడా దగ్గరుండి వీళ్ళే చూసుకుంటారు. అయితే దీనికి సంబంధించి మొత్తం అంతా మనం చూడొచ్చు. ఆ స్వామి కన్నులు తెరడం, కన్నులు మనం అందరు కాసే చూడడం, నిజంగా వచ్చి చూసిన వాళ్ళని, స్వామివారిని దర్శించుకుని వచ్చిన వాళ్ళందరూ అవాక్ అవుతున్నారు. నిజంగా ఈ విధంగా ఉండడం, అసలు ఎంత అందంగా ఉండడం అని చెప్పి. ఇంకా మరికొంతమంది మనతో పాటు ఈ ఉత్తమ్ యూత్ అసోసియేషన్ కుర్రోళ్ళు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు యశస్ అండి. ఇప్పుడు ఏంటి మీ ఉత్తమ్ యూత్ అసోసియేషన్ ఈ వినాయక చవితి సంబరాలకు సంబంధించి ప్రత్యేకతలు ఏమున్నాయి? మా ప్రత్యేకత వచ్చేసరికి ఐకమత్యం అండి. ఏ ఒక్కరికి లోటు జరగకుండా అందరూ టీం వర్క్తో ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తుంటాం. ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా మా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకు బొమ్మ ఒక డ్రా చేసుకొని ఇలా ఉండాలి ఈ సంవత్సరం అని చెప్పి ఎందుకు అనుకుంటారు? దానికోసం ఎంత కష్టమైనా పడతారు? ఎక్కడ తయారు చేస్తారో అంత దూరమైనా వెళ్తారు, ఎందుకని? అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి అని మేము ప్లాన్ చేసుకొని ఒక రూపం అనుకుంటాం. ఆ రూపాన్ని మేము మా శిల్పి దగ్గరికి వెళ్ళి ఒక 2 months ముందు ఆర్డర్ ఇచ్చి దగ్గర నుంచి చేసుకుంటాం. ఏంటి అంటే ఈ క్రమంలో మీ సీనియర్స్ మీకు ఎలాంటి హెల్ప్ చేస్తారు, ఎలాంటి తోడ్పాటు ఉంటారు? మా సీనియర్స్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. ఏ పర్మిషన్స్ విషయంలో కానీ, కలెక్షన్స్ విషయంలో కానీ, ఈ ఏర్పాట్లు, ఈ పందిరి అరేంజ్మెంట్స్ అన్నింటిలో బాగా సపోర్ట్ చేస్తారు. అంటే ప్రధాన ఘట్టం అన్న సంతర్పణ మనకు అనుకున్నంత అంత ఈజీ కాదు, చాలా వర్క్ ఉంటుంది. అందరూ కలిపి చేసుకోవాలి, అందరూ హ్యాండ్స్ ఉండాలి. ఎలా ఉంటుంది అసలు అన్న సంతర్పణ ఎలా జరుగుతుంది? మీ ఇంకా మెయిన్ అన్న సంతర్పణ విషయానికి వస్తే మేము దగ్గర 3000 నుంచి 4000 మందికి ఏర్పాట్లు చేస్తాం. దగ్గర 15-18 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఏ ఒక్కరికి ఏ లోటు జరగకుండా మేమన్నీ ఏర్పాట్లు చేస్తారు. చెప్పండి, అసలు ఆ కాలనీ వాసులు ఈ అన్న సంతర్పణ కానీ అన్నిటికీ కానీ ఎలా సపోర్ట్ చేస్తారు? అందరూ మేము ఉన్నామని చెప్పి ముందుకు వస్తారా? అందరూ బాగానే వస్తారండి. ఇక్కడ మొదటి నుండి ఎంఆర్ఓ వాళ్ళు ఉన్నారు. మేము ముందుగా చెప్తాం, సరే ఈ సంవత్సరం కూడా ఇలాగ చేస్తామని. సరే మేము చేయండి, మేము ఉన్నాం, మీకు ఎందుకని అంటే మేము ఉన్నాం, మీరు పిల్లలు మీరు చెయ్యండి, మీ వెనకాల మేము ఉన్నాం అని సపోర్ట్ ఇస్తారా? సపోర్ట్ ఇస్తారు. ఇక్కడ లేడీస్ కూడా మనకి సాయిరాం భక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా కుంకుమ పూజ కానీ, హోమం కానీ, లలితా శాస్త్రం కానీ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా మాకు బాగానే సపోర్ట్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే, చందాకి వెళ్ళామనుకోండి, మీరా ఉత్తమ్ యూతుల్లా రెండు కూర్చోబెట్టి మరి కూడా మాకు కొంతమంది మానిస్తారు. అలాగే ఇప్పుడు నిజంగా వీళ్ళంతా చిన్నపిల్లలు, మీతో పోల్చుకుంటే మీరు చేసి వీళ్ళకి అప్ చెప్పడం అయితే జరిగింది. నిజంగా ఈ జనరేషన్లో కూడా ఎంత భక్తి శ్రద్ధలతో చేయడం మనం ఎక్కడ చూసి ఉన్నాం. కానీ ఎలా ఉంటుంది వీళ్ళతో ఎలా ఉంటుంది అంటే, వినాయక చవితి అంటే వీళ్ళకి ఒక పంట అలా ఉంటుంది. వీళ్ళు చెన్నై కానీ, బొంబాయి, మెడ్రాస్ అక్కడక్కడ జాబులు చేస్తుంటారు. కానీ వినాయక చవితి టైంకి వీళ్ళు లీవ్ పెట్టుకుని 15 రోజులు ముందు నుండి ఇక్కడ వెయిట్ ఉంటారు. వీళ్ళు బొమ్మకి అయితే మాత్రం చాలా కష్టపడతారు. ఈ బొమ్మ ఎక్కడుంది, ఎవరు బాగా చేస్తారు, ప్రతిదానికి వీళ్ళు యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చెక్ చేసుకొని అక్కడ రాత్రి పొగలు నైట్ కూడా వెళ్తుంటారు. వెళ్ళి చూసుకొని ఎక్కడ బాగుంటుందో అక్కడ చూసి చేస్తారు అన్నమాట. ఈ కాలనీ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. విశాలక్ష్మి వాళ్ళు మీరు చెయ్యండి, మేము ఉన్నాము అంటారు. అంటే ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టరు. అంటే దైవ కార్యక్రమం ఇది బాగా జరగాలి అన్న తప్పన వాళ్ళు కూడా ఉంటుంది. మీరు చెయ్యండి, మీరు ఎప్పుడు బాగానే కొంతమంది అయితే మీరు బాగా చేస్తారు, ప్రతి ఇయర్ కూడా ఎలాగే చేస్తారు కదా, మీరు చెయ్యండి, ఏ ఇబ్బంది లేకుండా ఉంటే మాకు ఎవరైతే కంప్లైంట్ కూడా పెట్టరు, మీరు చెయ్యండి మేము ఉన్నాం అంటారు అన్నమాట ప్రతి వాళ్ళు కూడా. అలాగే అన్న సంతర్పణ అయితే గ్రాండ్గా చేస్తాం. ఒక 15-20 వెరైటీస్ చేస్తాం. అలాగే ప్రసాదాలు కూడా, లడ్డు కూడా మంచి క్వాలిటీగా తీసి డోర్ డోర్ పంచుతారు అన్నమాట. అంటే ఒక భక్తులు చందా ఇస్తారు, అన్నీ చేస్తారు. నిజంగా డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి స్వామివారి ప్రసాదం మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు అంటే ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు? చాలా అబ్బా మీరు వచ్చారు, మాకు ప్రసాదం తెచ్చి ఇచ్చారు అనేసి ఒక గుర్తింపు ఉంటుంది. మేము ఎప్పుడైనా సరే మా ప్రసాదం చేసి మీరు గుర్తుగా ఇంటికి తెచ్చిస్తున్నారు అని చాలా వాళ్ళు ఆనందపడతారు. మేము ఎప్పుడైనా కూడా చాలా ఆప్యాయంగా చందా కూడా ఇస్తారు. ఇక్కడ మొక్కలు మేము వెళ్ళకపోయినా సరే ఆ రోజు వినాయక చవితి రోజు కూడా మాకు చందా ఇస్తామని రాసి వెళ్తారు. ఉందండి, ఇస్తారు. ఎన్నో సంవత్సరం ఇప్పుడు మాకు తెలిసి మరి ఒక 25-30 నుండి చేస్తున్నాం. మరి అంతకుముందు కూడా వీళ్ళు చేశారంట.
అక్కడ నుండి కంటిన్యూగా చేస్తున్నాం. ఎప్పుడు కూడా బ్రేక్ లేకుండా చేస్తున్నాం. కానీ అందరూ సపోర్ట్ చేస్తారు. ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, మున్సిపల్ కానీ, పోలీసు వాళ్ళు కానీ అందరూ మాకు బాగా ఆర్లో పోలీస్ స్టేషన్ వాళ్ళు అయితే మాకు సపోర్ట్ చేస్తారు. ఏ ఇబ్బంది లేకుండా చేసుకోండి, దైవకాంక్ష మేము ఉన్నామని. ఇబ్బంది లేక ఎస్ఐ గారు వస్తారు, సిఐ గారు వస్తారు, కానిస్టేబుల్ ఎవరు వచ్చినా సరే మీరు చెయ్యండి, మేము ఉన్నాం కదా, మీరు ఎట్టి వారికి చెత్త పనులు అదే చెత్త పనులు లేకుండా చెయ్యండి, జాగ్రత్త చేసుకోండి అని చెప్తారు మాకు. బ్రదర్ చెప్పండి, ఎలా చేస్తున్నారు, అసలు ఏంటి మీ ప్రత్యేకత ఏంటి? మీ కాలనీ వినాయకుడి దగ్గర మీరు చేసే ప్రత్యేకతలు ఏంటి? ఏం లేదండి, మేము ప్రతి సంవత్సరం చాలా కష్టపడి చేస్తూ ఉంటాము. అలాగని చెప్పి మా కమ్యూనిటీలో ఉన్న ఆడవాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందరిది మెయిన్ ఏంటంటే ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తుందంటే వీళ్ళు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, కంపల్సరీగా విగ్రహం అయినా ఏదో కొత్త ఉంటుంది అన్న ఆసక్తితోటి ఉంటారు. అలాగే వాళ్ళ ఆసక్తిని కూడా నిరుత్సాహపరచకుండా మేము కూడా మంచి ప్రత్యేకత ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, అవన్నీ చేయడం, కార్యక్రమాలన్నీ పూజలు, దీపారాధనలు, అన్నసంతర్పణతో అన్నీ చాలా బాగా ఎవరిని నిరాశపరచకుండా అంతా అట్టహాసంగా నీట్గా చేస్తామండి. రైట్. అది ఈ ఉత్తమ్ యూత్ అసోసియేషన్లో ఒక్కో ప్రత్యేకత అయితే ఉంది, చెప్పమంటారా? సాధారణంగా బొమ్మ ఎక్కడైనా దగ్గర బొమ్మ అయితే 60, 70, 80 వేలు ఖరీదుతో ఉండే ఈ బొమ్మలు నువ్వు పెట్టుకో అంటారు ఎక్కడైనా. కానీ ఇక్కడ రొటీన్కి భిన్నంగా నేను పెట్టుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వీళ్ళు తగులాడుకుంటారు. అంటే హాస్యాస్పదంగా ఉంటుంది నిజంగా. వీళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అయ్యి నిజంగా మంచి ఉద్యోగాలు, లక్షల్లో ఉద్యోగాలు సంపాదించుకొని మా మొట్టమొదటి జీవితం స్వామివారిని తీసుకోవాలి, స్వామివారి ఖర్చు పెట్టాలి అని చెప్పి నిజంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహం యశస్ అన్న ఒక విద్యార్థి నిజంగా తన కష్టార్జితంతో ఎంత 65,000 అయింది. అది 65,000 నేను నా జీతంలో ఇస్తాను, నా మొట్టమొదటి జీతం నా లైఫ్లో స్వామివారికి వెచ్చిస్తాను అని చెప్పి వీళ్ళు ఎలా ముందుకు రావడం నిజంగా ఇది చాలా అందరూ ఏకమై ఇది చేస్తుంటూ ఉంటారు. యశస్ చెప్పు, అసలు నీ మొట్టమొదటి జీతం స్వామివారికి నువ్వు కేటాయిస్తున్నావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? నాకు చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి ఫస్ట్ కృతజ్ఞత భావం ఉందండి. అంటే నాకు ఈ ఉద్యోగం కల్పించింది ఆయనే కాబట్టి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అన్న భావంతో నేను ఈ సంవత్సరం ముందుకు వచ్చాను. ఇది ప్రధానంగా ఇది 2 కొండల మధ్య 9వ వార్డు విశాఖపట్నం సంబంధించి విశాలాక్షి నగర్ గత 70-60లో ఫామ్ అయిన విశాలాక్షి నగర్ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు రాను ఇల్లులు అవి పెరిగి దగ్గర చాలా కొన్ని వేలల్లో ఇల్లులు అయితే వచ్చాయి. కానీ ఇక్కడ వీళ్ళంతా ఒకటే మాట మీద ఉంటారు, ఒకటే పండుగ చేస్తారు, అది వినాయక చవితి. ఈ వినాయక చవితిలో మొత్తం అంతా కాలనీ వాసులు 2 కొండల మధ్య ఉండే ఈ విశాలాక్షి నగర్ 9వ వార్డు విశాఖపట్నంలో ఈ ఏరియా ప్రాంతం అయితే మట్టుకి నిజంగా చాలా హట్టహాసంగా చేస్తారు. నిజంగా కుర్రోళ్ళు కూడా ఎప్పుడు వినాయక చవితి వస్తుందా, ఎప్పుడు స్వామివారిని పూజించుకుందామా, స్వామివారి పండుగ మేము జరుపుకుందాం అని చెప్పి చాలా ఆనందంగా ఎదురు చూస్తుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా మంచిగా చేస్తుంటూ ఉంటారు, అందరి దగ్గర మంచి మన్ననలు అయితే పొందుతారు ఈ ఉత్తమ్ యూత్ అసోసియేషన్ మెంబర్స్ అంతా. ఇది ఈ ఉత్తమ్ యూత్ అసోసియేషన్ వినాయకుడికి సంబంధించి విశేషాలు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.